రాజా మహారాజా లే రాజా, మాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? అవునులే, డబ్బంతా దుబ్బేసి హాయిగా బొజ్జున్నావు. జప్తు చేసిన డబ్బు ఎక్కడ దాచిపెట్టావురా? మర్యాదగా చెప్పు. ఇంకా ఇటుతో మాట్లాంటన్నా, డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేసి బొక్కలో వేసేద్దాం. ఏంటి తలుపులు తీసుకున్నావే? అయ్యి బాబు డబ్బేది. డబ్బులు ఎక్కడ? దెబ్బేసాడా తొప్పేసాడా? సార్ సార్ డబ్బు స్టోర్ చేసిన చోట ఏం కనిపించట్లేదు సార్. ఏంటి సార్, ఏంటి అన్యాయం? ఏం మాట్లాడరే? మూటలు కొట్టేశాక మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని బిల్డప్లు ఇచ్చారు సార్ మీరు? మరే వర్క్ ఈజ్ వర్షిప్, నిజాయితీకి నిలువెత్తు రూపం ఇది సార్ అసలు రూపం. నేను తీపు గాని కాకపోతే బిగినింగ్ నుంచి మొత్తుకుంటాను. రైడింగ్ రైడింగ్ అని ఎగేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది? పైగా 10 నిమిషాలకు ఒకసారి నామ్తో సునా హోగా తేరా సోతే ఇతనా బద్నాం హోగా. ఓ నాయనో, నా మాట కూడా మీరే ఎత్తుకుపోయారా? ఎన్ని కలలు కన్నాను, ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను. బంగారు కాసులు అన్ని నావే అనుకున్నాను. అన్ని నీయని ఎలా అనుకుంటావు? ఆ బంగారు కాసులన్నీ నాయ అనుకున్నాను. ఎన్ని కలలు కన్నాను, కాసులన్నీ పోయి కలలే మిగిలే. ఏమ్మా, శుభ్రంగా బంగారు కాసులు తీసుకోమని బాబు గారు చెప్తే ఆయన మాట వెళ్ళలేదు. ఇదిగో ఈయన మాయలో పడ్డారు. పడండి. బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. మా ఏంటి గుర్తొచ్చింది, నీకు మ్యాజిక్ వచ్చేంట్రా? రాత్రికి రాత్రి డబ్బంతా మాయం చేసావు. గొప్ప మాయల మాంత్రికుడు రాజా నువ్వు. చెప్పు, అడుగుతున్నారు చెప్పు. ఏయ్, ఏం మాట్లాడకుండా ఎక్కడికి వెళ్తున్నావురా? అన్నట్టు వీడికి లైఫ్ పడుతుంది అంటావా? బాబు గారి ఇంట్లో చేసిన దొంగతనానికి ఉరిశిక్ష కూడా పడుతుంది. నువ్వురా. సమాధానం చెప్పకుండా ఎక్కడ పోతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావురా? నీ మీద కేసు పెట్టి నిన్ను నడి రోడ్డు మీద నిలబెడతాం. అక్కడి నుంచి నువ్వు డైరెక్ట్ గా వెళ్ళేది తిహార్ జైలుకేరా. డబ్బు ఎక్కడరా? ఏయ్! నిన్నే అడుగుతున్నావు, చెప్పరా? మీరన్నట్టు నేను మ్యాజిక్ చేస్తా. కావాలంటే ఇప్పుడే చూపిస్తా. మ్యాజిక్. సో లెట్స్ బిగిన్ ద మ్యాజిక్ షో. మీలో ఒక ఉత్సాహవంతమైన యువకుడు ఒక గుణపం తీసుకొని ముందుకు రావాలి. మరి అందులో 2 బుల్లెట్స్ ఉంటాయి. ఇక్కడ ఇంతమంది ఉన్నాం మేము. బుల్లెట్ ఒక్కడికే తగులుద్ది, భయం అందరినీ తాకుద్ది. ఎందుకంటే 2వ బుల్లెట్ ఎప్పటికైనా దిగొచ్చు. ఎవర్రా వీళ్ళంతా? ఎలా వచ్చారు ఇక్కడికి? ఇప్పుడు కావాల్సింది నీ రియాక్షన్ కాదు, నా యాక్షన్. నెక్స్ట్ ఐటమ్ మా డిపార్ట్మెంట్. నేనే ఆ ఉత్సాహవంతులేని ఒకటి నేనే. అయితే అక్కడికి వెళ్ళి నేను చెప్పిన మంత్రం చేత్తో ఇలా అను. అయ్యి బాబాయ్, బాబు పేరు మన డబ్బంతా ఇక్కడే ఉంది. డబ్బు సార్. వీళ్ళని అప్పటికప్పుడే అక్కడికక్కడే కుమ్మి అవతల పడదొబ్బాలనుకున్నాను. కానీ నేనేంటో, నా కెపాసిటీ ఏంటో నీలాంటి ప్రేక్షకులకి రుచి చూపించాలిగా. పైగా క్రికెట్ మ్యాచ్ లైవ్లో చూస్తే కిక్ ఉంటుంది, కానీ మర్నాడు పేపర్లో చదివితే ఏముంటుంది చెప్పు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే నీకు ఆఫర్ ఇస్తున్నా. నాతో వచ్చిన ఆఫీసర్స్ కానీ పోలీసులు కానీ నీకట్టు రారు. నేను ఒక్కడే నిలబడతా. దమ్ముంటే నీ మనుషుల్ని నన్ను దాటుకెళ్ళి డబ్బు తీసుకోమను. 10 పైసలు ముట్టుకున్నా పట్టుకుందంతా వదిలేస్తా. నీ మనుషుల్ని చీకట్లో కాదు, నీ నట్టింట్లో కొడతా. రమ్మను.
క్లారిటీ, నా మీద నీకు క్లారిటీ వచ్చిందా, వస్తుందా? క్రికెట్ మ్యాచ్ లైవ్. మీరన్నట్టు నేను మాంత్రికుణ్ణే, కానీ మాయల మాంత్రికుణ్ణో మాటల మాంత్రికుణ్ణో కాదు, మ్యాటర్ ఉన్న మాంత్రికుణ్ణి. వాటాల కోసం డ్యూటీ చేసే క్యారెక్టర్ కాదు నాది. ఫీల్డ్లో దిగాక ప్రాణాలైనా వదిలేస్తా, కానీ పట్టుకున్న ఒక్క పైసా కూడా వదలను. నాతో ఉండాలంటే నాలా ఉండాలి. ఏంటి ఇంత అర్జెంట్ గా రమ్మన్నావు? దీనికోసం టీవీలో చిత్రలహరి కూడా వదిలేసి వచ్చాను. కాల్చు. నేను సిగరెట్ కాల్చడం ఏంటి? నీకేమైనా పిచ్చా? నా కోసం ఈ ఒక్కసారి కాల్చవే ప్లీజ్. వాసన వస్తే ఇంట్లో దొరికేస్తానే. ఏమి దొరకవు. వెళ్తూ వెళ్తూ 4 జామాకులు తినేసి వెళ్ళు. కాల్చు కాల్చు. ఏ అది అగరబత్తి కాదు, సిగరెట్. నోట్లో పెట్టుకో. ఏం కాదు ఏం కాదు, లోపలికి లాగు, లోపలికి లాగు. ఈ పొగ పీలుస్తుంటే ఆయన నా పక్కనే ఉన్నాడనిపిస్తుంది. నాకు మాత్రం ఈ సిగరెట్ అలవాటు అవుతుంది అనిపిస్తుంది. ఉండలేకపోతున్నాను. పిచ్చిదానా, 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఎందుకు అలా బాధపడుతున్నావు? అంతా బానే ఉంటుంది, ఏడవకు. పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి బాబు గారు? అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పెళ్లి మార్వాడి పద్ధతిలో జరిగితే మీకు పర్లేదుగా? మనసులు కలిశాక మార్వాడి పద్ధతి ఏమిటి, మన పద్ధతి ఏమిటి? సరిగ్గా ముహూర్తానికి జీలకర్ర బెల్లం పెడితే చాలు. జీలకర్ర ఈసినకర్ర కాదు, ఆడి తద్దినానికి కట్టండి ముహూర్తం. నోర్మోయ్, పెళ్ళింట్లో ఏంటి అపభ్రంశపు మాటలు? బుద్ధుండక్కర్లే. మీ ఎమోషన్స్ కొంచెం డ్రాప్ చేసి నా ఇన్ఫర్మేషన్ ఏనండి. మీ బచ్చన్ బాబు రైడ్కి వెళ్ళింది ముచ్చుం జగ్గ ఇంటికంట. మన ఊరి హెడ్ మాస్టర్ని, పోస్ట్ మాస్టర్ని సాక్షులుగా పిలిచారంట. అలా మ్యాటర్ లీక్ అయింది. ఆడు ముచ్చుం జగ్గయ్యా, నాతో సునాహోగా ఆడు నీ కొడుకుని. నాన్న, మీరు ఆయన దగ్గర 30 సంవత్సరాలు పనిచేశారు. ఒక్కసారి మాట్లాడండి నాన్న. మీరు మాట్లాడితే తప్పనిసరిగా వింటారు. వాడు మీ నాన్న మాట విన్నా, మావాడు ఎవడి మాట విండమ్మా. ఇవాళ బాధపడుతున్నావు గానీ రేపు గర్వపడతావు. అప్పు బాబోయ్ బిల్డప్పో, కష్టమేలో సంస్కారహీనమైన ఫ్యామిలీ. చిచి.
చిక్కి ఎలా ఉన్నావు చిక్కి? ఎలా గుర్తుపట్టారు మాస్టర్? నీ మాటే కాదు, నీ శ్వాస కూడా వినబడుతుంది. ఎలా ఉన్నావు? పగలంతా పనుల్లో మునిగిపోయి రాత్రి నీ జ్ఞాపకాల్లో తేలుతున్నాను. నేను మాత్రం చాలా భయపడుతున్నాను. ఇక్కడంతా ఏవేవో మాట్లాడుతున్నారు. ఓసి పిచ్చి బుజ్జమ్మా, చాలామంది భయపడేది సమస్యలకి కాదు, పుకార్లకి, రూమర్లకి. పని పాట లేని చాలామంది పకోడిగాళ్ళు ఇదే పని మీద ఉంటారు. భవిష్యత్తులో వీళ్ళకి జీతాలు ఇచ్చి మరీ రాయిస్తారేమో తలుచుకుంటేనే నాకు నవ్వు వస్తుంది. మొత్తం జగ్గ గురించి నీకు తెలియదు. ఈ బచ్చన్ గురించి కూడా వాడికి తెలీదు. అవును జిక్కి, రామాయణం అంటే ఏంటి? నమ్మకం. సీతకు రాముడు వస్తాడన్న నమ్మకం. మరి భయం దేనికి? ఇప్పుడు లంకలో ఉంది సీత కాదు, రాముడు. అందుకే భయం. నీ లాజిక్లు తగలయ్యా. ఇందుకు కాదా నువ్వు అంటే పడి చచ్చిపోయేది? అయినా నీ లాజిక్లతో కాకుండా నీ ముద్దులతో నోరు ముంచావా?